హనుమంతుడి ద్వారా సౌగంధిక పుష్పాలు కుబేరవనంలో ఉంటాయని తెలుసుకుని భీముడు కుబేరవనానికి బయలుదేరాడు. కుబేరవనానికి రక్షణగా ఉన్న రాక్షసులు భీముణ్ణి ఆపి, ఇది కుబేరుడి తోట, ఇందులో కుబేరుడు విహరిస్తూ ఉంటాడు, ఇక్కడ ఉండడం ప్రమాదం అని భీముణ్ణి హెచ్చరించారు. దాంతో భీముడు తాను పాండురాజు కొడుకునని, ధర్మరాజుకి తమ్ముడినని తనని తాను పరిచయం చేసుకున్నాడు. వెంటనే ఆ రాక్షసులు భీముడికి నమస్కరించి, ధర్మరాజు తమ్ముడివి కనుక ధర్మం తెలిసి నడుచుకుని కుబేరుడిని అడిగి సౌగంధిక పుష్పాలు తీసుకువెళ్ళమన్నారు. ప్రకృతి సిద్ధంగా దొరికేది ఏదైనా దానిపై అందరికీ హక్కు ఉంటుందని, ఎవరో ఒక్కరికి మాత్రమే సొంతం కాదని భీముడు సమాధానం ఇవ్వడంతో ఆ రాక్షసులు భీముడిపై యుద్ధానికి దిగారు. భీముడు ఆ రాక్షసులందరినీ యుద్ధంలో ఓడించి కుబేరవనంలోకి వెళ్లి సౌగంధిక పుష్పాలను దర్జాగా తీసుకుపోయాడు. కుబేరుడికి ఆ విషయం తెలిసినప్పటికీ మొండిఘటమైన భీముణ్ణి ఏమీ చెయ్యలేమని ఊరుకున్నాడు. జై శ్రీకృష్ణ అని గట్టిగా చెప్పండి.